అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన సనాతన ధర్మంలో మనం చదివే ప్రతి మంత్రంలో ఓం ఉంటుంది. ఇది మీరెప్పుడైనా గమనించారా? దాని వెనక ఎంత పెద్ద రహస్యం దాగి ఉందో మీకు తెలుసా? ఓంని బ్రహ్మనాదం, యూనివర్సల్ సౌండ్ అంటారు. ఇప్పుడు దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం పదండి. ఓం అనేది 3 అక్షరాల కలయిక. సృష్టి, స్థితి, లయ. బ్రహ్మ, విష్ణు, శివ. ఇది వేదాల మూలధ్వని. మన యూనివర్సిటీలో ఏవైనా 2 ఢీకొంటే వచ్చే సౌండే ఓం. యుఎస్ఏలో ఉన్న హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఒకసారి ఓం మీద ఎక్స్పెరిమెంట్ చేశారంట. ఓం అని పలుకుతున్నప్పుడు బ్రెయిన్ లో కొన్ని ఫంక్షన్స్ జరగడం గమనించారంట. ధ్యానం చేసేటప్పుడు ఓం అని జపించడం వల్ల బ్రెయిన్ లో కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరిగి ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గడం గమనించారంట. ఎన్నో వేల సంవత్సరాలుగా మన ధర్మంలో ఓంకి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే మనం చదివే ప్రతి మంత్రంలో ఖచ్చితంగా ఓం అని ఉంటుంది. ఒకసారి మీరు కూడా గమనించండి. మన సనాతన ధర్మంలో మన పూర్వీకులు మనకిచ్చిన మంత్రాలలో ఓం అని లేకుండా ఒక్క మంత్రం కూడా ఉండదు. మీకు లార్డ్ రామా కరెన్సీ గురించి తెలుసా? ఇది యుఎస్ఏ డాలర్ కంటే 10 రెట్లు పెద్దది. ఇక్కడ ఒక్క లార్డ్ రామా కరెన్సీ వచ్చేసి $10 సమానం. ఈ GCWP కంట్రీ రామరాజ్యాన్ని బేస్ చేసుకుని రన్ చేస్తున్నారు. ఈ కంట్రీలో వేదిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి రీసెర్చ్ జరుగుతుంది. వరల్డ్ లో టాప్ న్యూరో సైంటిస్ట్ అయిన టోనీ నాదర్ మన వేదాల గురించి రీసెర్చ్ చేస్తున్నారు. మన పురాణాలను, గ్రంథాలను బేస్ చేసుకుని వరల్డ్ లో టాప్ న్యూరో సైంటిస్ట్ దాని గురించి రీసెర్చ్ చేస్తున్నారు. అది మన పురాణాలకు, వేదాలకు ఉన్న గొప్పతనం. మన ఇండియాలో ఒక్క యుఎస్ఏ డాలర్ 87 రూపీస్ ఉంటే అదే యుఎస్ఏలో ఒక లార్డ్ రామా డాలర్ $10 సమానం. మన రూపీస్ లో చెప్పాలంటే 870 రూపాయలు. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే ఈ కరెన్సీ వాళ్ళ కంట్రీలోనే చెల్లుతుందంట. వేరే దేశాలకు వెళ్తే ఇది చెల్లదంట. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ రామా. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.